షేర్ మార్కెట్లో విజయం సాధించాలన్నారా? విజయవాడలోని విఎల్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్తో ట్రేడింగ్ను ప్రొఫెషనల్గా నేర్చుకోండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్. అడ్మిషన్స్ ఓపెన్ నౌ. వెల్కమ్ టు డే 41. ఇప్పుడు వరకు మనం మాట్లాడబోయింది ప్యాటర్న్స్. ఇప్పుడు మనం మాట్లాడబోయేది. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చార్ట్ ప్యాటర్న్ మాడ్యూల్లో మొదటి మరియు అత్యంత ముఖ్యమైనటువంటి బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ అయినటువంటి డబల్ బాటమ్ గురించి తెలుసుకోబోతున్నాం. డబల్ బాటమ్ అనేది డౌన్ ట్రెండ్ తర్వాత ఏర్పడే పవర్ఫుల్ రివర్సల్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ ఇంగ్లీష్ అక్షరం W లాగా ఉంటుంది. మీకు ఏదైతే ఇది ఉందో చూడండి, దానిలాగానే ఉంటుంది. మార్కెట్ కిందకు పడిపోయిన తర్వాత ఒక సపోర్ట్ ఏరియా వద్ద 2 సార్లు బౌన్స్ అవుతుంది. 2 సార్లు బౌన్స్ అవుతుంది. మార్కెట్ పై కంట్రోల్ సాధిస్తున్నారని సూచిస్తుంది. అందుకే డబుల్ బాటమ్ను ట్రెండ్ రివర్సల్ యొక్క ముఖ్యమైన సంకేతంగా పరిగణిస్తాం. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మొదట మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంటుంది. ప్రైస్ ఒక స్థాయి పడిపోయి ఫస్ట్ బాటమ్ను ఏర్పరుస్తుంది. ఆ తర్వాత ఒక టెంపరరీ పుల్ బ్యాక్ వస్తుంది. తర్వాత ప్రైస్ మళ్ళీ అదే సపోర్ట్ ఏరియా దగ్గరికి వచ్చి సెకండ్ బాటమ్ను ఏర్పరుస్తుందండి. సెకండ్ బాటమ్ను ఏర్పరుస్తుంది. ఈ 2 బాటమ్స్ మధ్య ఉన్న హై పాయింట్ను నెక్ లైన్ రెసిస్టెన్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటి మధ్య ఉన్న బాటమ్ మధ్య ఉన్నటువంటి హై పాయింట్స్ని మనం నెక్ లైన్ రెసిస్టెన్స్ అంటారు. నెక్ లైన్ బ్రేక్ అంటే అయినప్పుడు ప్యాటర్న్స్ పూర్తిగా కన్ఫర్మ్ అవుతుందండి. నెక్ లైన్ బ్రేక్ అయినప్పుడు మాత్రమే ప్యాటర్న్స్ పూర్తిగా కన్ఫర్మ్ అవుతుంది. ఇదే డబల్ బాటమ్ యొక్క పూర్తి స్ట్రక్చర్ అండి. మరి దీని స్ట్రక్చర్, దీని సైకాలజీ ఏంటి? అండ్ ఫస్ట్ బాటమ్ వద్ద సెల్లర్స్ బలంగా ఉంటారు. బలంగా ఉంటారు. కానీ ఆ ప్రైస్ మళ్ళీ అదే లెవెల్ వద్దకు వచ్చినప్పుడు సెల్లర్స్ మునుపటి స్ట్రెంత్ను కూడా చూడలేరు. అంటే సెల్లింగ్ ప్రెజర్ తగ్గుతుంది. అదే సమయంలో బయ్యర్స్ క్రమంగా మార్కెట్లోకి ఎంట్రీ అవుతారు. అండ్ డిమాండ్ కూడా పెరగడం ప్రారంభమవుతుంది. కాబట్టి సపోర్ట్ జోన్ని బయ్యర్స్ని విజయవంతంగా డిఫీట్ ఓడిస్తారండి. చివరికి నెక్ లైన్ బ్రేక్ అయ్యే సమయంలో బయ్యర్స్ పూర్తిగా కంట్రోల్ తీసుకుంటారు. ఇదే బుల్లిష్ రివర్సల్కి సంకేతము. మరి దీంట్లో ట్రేడింగ్ ఎలా తీసుకోవాలా? చాలామంది ట్రేడర్స్ సెకండ్ బాటమ్ దగ్గర ఎంట్రీ తీసుకుంటారండి. సెకండ్ బాటమ్ దగ్గర ఎంట్రీ తీసుకోకూడదు. కానీ ప్రొఫెషనల్ ట్రేడర్స్ నెక్ లైన్ దాటిన తర్వాతనే మాత్రమే తీసుకుంటారు. దానికోసం వెయిట్ చేస్తారు. నెక్ లైన్ పైన స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి. వాల్యూమ్ కూడా పెరగాల. అప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకోవటం మంచిది. అండ్ స్టాప్ లాస్ని సెకండ్ బాటమ్ కింద ఉంచాలి. టార్గెట్ని ప్యాటర్న్ హై ఆధారంగా క్యాలిక్యులేట్ చేయాలి. అంటే బాటమ్ నుండి నెక్ లైన్ వరకు ఉన్న డిస్టెన్స్ను బ్రేక్అవుట్ పాయింట్ పైకి మనం చూపించాలా. ఇదే ప్రొఫెషనల్ అండ్ డబల్ బాటమ్ ట్రేడింగ్ స్ట్రాటజీ అంటారండి. మీరు ఇక్కడ ఇలాంటిది ఏమైనా మీరు చేసినట్లయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ మీరు నిజంగా ప్రాక్టీస్ చేయాలి అంటే మీరు ప్రాక్టీస్ చేయాలా. ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఇది డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకొని కొన్ని స్టాక్స్ తీసుకొని ట్రై చేయండి. మీకు ఆటోమేటిక్గా వస్తుందండి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వేరే దాని గురించి మాట్లాడదాం. అక్కడ మీరు నెక్ లైన్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోండి.